హలో హలో నమస్కారం అమ్మా, మీ పేరు? రాజేశ్వర్ మేడం. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? హలో రాజేశ్వరి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో వరుణ్ పెట్టుకో. గురించి మేడం. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. ఆ, సరే సరే మేడం పెట్టినా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వరుణ్ మేడం, వరుణ్ మా అబ్బాయి గురించి. అమ్మ, టీవీ వాల్యూమ్ కనుక ఎక్కువ ఉంటే లైన్ కట్ అయిపోతుంది. తక్కువ చేసేసిన మేడం. లేదా మీరు పక్కకు వచ్చి మాట్లాడండి, టైం వేస్ట్ అవుతుంది. చాలా మంది కాలర్స్ వెయిటింగ్లో ఉంటారు. తక్కువ చేసిన మేడం, తక్కువ చేసిన. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వరుణ్ గురించి మేడం. వరుణ్, ఓకే గురించి. సరే. వరుణ్ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 6 మేడం. 6/98. 98. 6 అంటే మంత్ డేట్ అమ్మా? నవంబర్ 6/98. అవును మేడం. సరేనమ్మా, పుట్టిన టైం తెలియచేయండి. శుక్రవారము 10 గంటలకు పుట్టింది మేడం. శుక్రవారం 10 గంటల సమయంలో, ఉదయం పూట సాయంత్రం టైంలోనా? ఉదయం పొద్దున్న. ఉదయం 10 గంటలకు. ఏ ఊర్లో పుట్టారమ్మా? ఇక్కడ హైదరాబాద్లో పుట్టింది హైదరాబాద్. మేడం, చింతల్లో. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. సాయిరామ్మా. హలో సాయిరామ్. సాయిరామ్మా, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా బాబుకి మ్యారేజ్ అయితలేదు, గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని అడుగుదామని ఫోన్ చేశాను. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఈ బాబు జన్మ నక్షత్రం ప్రకారం రోహిణి నక్షత్రంలో పుట్టాడు, వృషభ రాశి, శుక్రవారం ఆ రోజు, అవునా? అవును. ఈ బాబు జాతకం ప్రకారం అమ్మా మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగం కంటే ప్రైవేట్ రంగంలో బాగా రాణిస్తాడమ్మా. ఈ బాబుకు విదేశీయాన యోగం కూడా ఉంది. కాకపోతే వ్యాపార సంబంధమైన విషయాల్లో ఎటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేసేవి కానీ ఇటువంటివి అస్సలు చేయకూడదు. అలా కనుక చేసినట్లయితే, లేకపోతే పార్ట్నర్షిప్స్ కానీ వీటి వల్ల ఇబ్బంది పడతాడు. ఎడ్యుకేషన్ పరంగానే ప్రభుత్వ సంబంధమైన దానికంటే ప్రైవేట్ రంగాలలో గొప్ప స్థాయిలో జీవించడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో రాహు మహర్దశలో శుక్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. దుర్గాదేవిని కనుక ఆరాధిస్తే ఇదే సంవత్సరం ఆగస్టు 20వ తారీఖు లోపల ఈ బాబుకు ఒక ఉన్నతమైన జీవితం ప్రారంభమవుతుందమ్మా. అది ఉద్యోగం ద్వారా కావచ్చు, తన కెరీర్కి ఏదైతే అవసరమో దాని గురించి కనుక ప్రయత్నం చేస్తే తద్వారా ఒక శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా శుభం జరగడానికి అవకాశం ఉంది. అది తల్లి కావచ్చు, సిస్టర్ కావచ్చు, అంటే ఎవరో ఒకరి ప్రోద్బలంతో ఇతనికి జాబు పరంగా ఒకరు సహాయం చేసే వాళ్ళు స్త్రీగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో ఎవరితో కూడా స్త్రీలతో గొడవ పడకూడదు. ఈ ఒక్క విషయంలో తీసుకునే జాగ్రత్త వల్ల భగవంతుని అనుగ్రహంతో స్త్రీ మూలకంగా శుభం జరగడానికి అవకాశం ఉందమ్మా. ప్రత్యేకించి దుర్గాదేవిని ఆరాధించమని చెప్పండి. ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే, తనకు దీనికి ఇన్నిసార్లే పఠించాలని నియమం ఏం లేదమ్మా. మీ బాబుకు ఎంత త్వరగా జీవితంలో స్థిరపడాలి అని అనుకుంటే అన్నిసార్లు మనం అంత భక్తిగా అమ్మవారిని వేడుకుంటే అంత త్వరగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. సరేనమ్మా, విన్నారు కదా, మీరు మీ బాబు గురించి అడిగారు. గురుగారు చక్కటి పరిష్కారాలు తెలియజేశారని చెప్పినట్టుగా పాటించండి.